హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు ఈవినింగ్ తీసానండి. 2 డేస్ వ్లాగ్ అయితే ఇందులో ఉంటుంది. నాకు వీడియో పెట్టడానికి అయితే అవ్వలేదు. శ్రీరామనవమి రోజు ఈవినింగ్ అయితే దేవుడి కళ్యాణం చేయడానికి బయట అంతా రెడీ చేస్తున్నారండి. స్టేజ్ అది అంత డెకరేషన్ చేస్తున్నారు. చైర్స్ గట్లా అన్నీ పెట్టేస్తున్నారు అనమాట. అప్పుడు టైం వచ్చేసి 5:30 or 6 అయిందండి. ఇంకా కిందకి వెళ్ళి చూసేసి వచ్చాను. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. సరే ఇంటికి వచ్చేసి అయితే వంట చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశానండి. వంట అది చేసుకొని వెళ్ళిపోతే అక్కడ చూసినంతసేపు చూసి వచ్చిన తర్వాత తినొచ్చు కదా అనేసి అయితే ఆ రోజు సింపుల్గా కిచడీ చేసేసానండి. ఇంకా కర్రీ గట్లా మళ్ళీ ఏం వండుతాంలే విడిగా అనేసి కిచడీ చేసేసాను అనమాట. చేసి కిందకైతే వెళ్ళానండి. వెళ్ళేసరికి అప్పుడే దేవుడి విగ్రహాలు అయితే తెచ్చి స్టేజ్ పైన మండపం మీద అయితే పెడుతున్నారనమాట. జనం కూడా బాగా వచ్చారు, చూసారండి. ఆ రోజు తీసుకొచ్చి స్టేజ్ పైన పెట్టారండి. అప్పుడు టైం 7:30, 8 అవుతుందండి. 8 ఆ టైం అప్పుడైతే స్టార్ట్ చేశారు కళ్యాణం చేయడము. తర్వాత 10 కంతా అయిపోయిందండి. 10:15 ఏమైపోయింది. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశారండి. కళ్యాణం జరుగుతూ ఉంది. నేను దూరం నుంచి వీడియో తీశాను కాబట్టి ఇంకా క్లారిటీ అనేది రావట్లేదు అనమాట. అందరూ జనం కూడా బాగా ఎక్కువ ఉన్నారండి. ఇంకా పూజ కళ్యాణానికి అంతా సంబంధించి పంతులు గారులు అందరూ అన్నీ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ దండలు వేస్తున్నారండి స్వామివారికి. చాలా బాగా చేశారండి. కళ్యాణం కూడా అయితే బాగా జరిగిపోయిందనమాట. ఎవరో ఇక్కడ సాలూరులోనే ఎవరో చేశారండి. మెడికల్ షాప్ వాళ్ళు అంట ఎవరో వాళ్ళైతే చేశారండి. బాగా చేశారు కళ్యాణం. అది కూడా పంతులు గారు వాళ్ళు చూసారా, అంత వాళ్ళ చేత డ్యాన్స్ అది చేపిస్తున్నారండి. పూల దండలు ఇచ్చేసి వాళ్ళు కూడా చేశారు. పంతులు గారు వాళ్ళు చేశారు ఫస్ట్. వాళ్ళు చేసిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి దేవుడికి కళ్యాణం చేశారు చూసారా, వాళ్ళండి. వాళ్ళిద్దరూ అయితే వీళ్ళేనమాట చేసింది కళ్యాణం దంపతులు. చేసిన తర్వాత ఇంకా పువ్వుల దండలు ఇచ్చి ఆడిస్తున్నారు అనమాట. అవి తర్వాత వేస్తారేమో, దేవుడి మెళ్ళలోనే వేస్తారు అనుకుంటా. ఫస్ట్ అయితే పంతులు గారు వాళ్ళే చేశారండి. తర్వాత అయితే వెలికిచ్చారు. నేను ఆ క్లిప్ అనేది దీని తర్వాత వచ్చినట్టుంది. యాడ్ చేసేటప్పుడు తెలియక నేను ఫస్ట్ అయితే ఇది పెట్టేశానండి. తర్వాత వాళ్ళు చేసింది అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మవారికి మంగళసూత్రము, మంగళ ఇది ఉంటుంది కదా, తాళి కట్టేది, అదైతే కట్టిస్తున్నారండి. ఇక్కడ అయితే అందరికీ చూపిస్తున్నారు కళ్ళకద్దుకోమని. అందరూ కళ్ళకద్దేసుకున్నారండి. అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి మంగళసూత్రం అయితే కట్టించేశారు. అయిపోయిన తర్వాత ఇంకా పువ్వులు అవి జల్లుతూ ఉన్నారండి పైనుంచి. ఇంకా మనం చేస్తాం కదా, ఇక్కడ ఇంకోటి ఏదో చూపించరండి. ఇవి నల్లపూసలో మరి ఏమో సంథింగ్ సరిగ్గా కనిపించలేదు నాకు కూడా. అది కూడా వేశారండి. అమ్మవారి మెడలోనే వేశారు. ఇక్కడ పంతులు గారు వాళ్ళు వీళ్ళందరూ అయితే పాపం చాలాసేపు చేశారులేండి. బాగా చేశారు అంతాను. తర్వాత అయితే ఇంకా 10:15 అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే నేను వచ్చేసాను. ముందైతే వచ్చేసి అయితే మా బాబుకి హస్బెండ్కి అయితే భోజనం పెట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ చూశాను అనమాట. మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అప్పుడే వెళ్ళాను పైకి. జనం చూసారా ఎంతమంది వచ్చారో. జనం అయితే బాగా వచ్చారండి. టీవీలు కూడా పెట్టారు. అక్కడ ఒక దగ్గర అయితే టీవీ కూడా పెట్టారు. కనిపిస్తానికి లైవ్ ఇచ్చారనమాట టీవీలో కూడా. అంటే దూరంగా కూర్చున్న వాళ్ళకి కనిపించదు అనేసి. ఇదిగోండి ఇక్కడే పంతులు గారు వాళ్ళు అయితే ఆడిన తర్వాత అయితే వాళ్ళకి ఇచ్చారని చెప్పాను కదా, ఇక్కడేనండి ఆడింది. నేను ఆ క్లిప్ కొంచెం చూసుకోకుండా వెనక్కి ముందుకి పెట్టేశాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారండి. ఆ వీడియో కూడా ఇంకా బాగుండింది. అదైతే నేను వేరే ఫోన్ మార్చానండి, అందులో ఉండిపోయింది. చేసిన తర్వాత ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత తెల్లారి మరుసటి రోజు దేవుడి కళ్యాణం అయిపోయిన తెల్లారి అన్నదానం అనుకున్నారండి. అన్నదానం అయితే క్యాన్సిల్ అయింది. ఎవరు చనిపోయారు అనేసి అయితే ఆ రోజు అయితే పెట్టలేదు. నెక్స్ట్ డే పెట్టారనమాట. ఇది సండే వచ్చింది కదండి శ్రీరామనవమి. సండే రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత మండే రోజు అయితే అన్నదానం అనుకున్నారు, కానీ మండే రోజు అయితే క్యాన్సిల్ అయిందండి. ఎవరు చనిపోయారు అనేసి. ట్యూస్డే రోజు పెట్టారనమాట. ట్యూస్డే రోజు అయితే అన్నదానం చేసి స్వామివారిని అయితే ఊరేగించారండి. నేను అవైతే క్లిప్స్ షార్ట్స్లో పెట్టాను. ఒకసారి మీరు ఎవరు చూడకపోతే ఒకసారి షార్ట్లో ఉన్నాయి, చూసేయండి వెళ్ళి. నేను ఇక్కడ అక్కడక్కడ మాత్రమే కొంచెం చిన్న వాయిస్, ఒరిజినల్ వాయిస్ అయితే ఇచ్చానండి. అక్కడ మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి చిన్నగా అక్కడక్కడ ఇచ్చాను. మిగతాదంతా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూసారు ఇక్కడ పంతులు గారు వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. దేవుడి కళ్యాణం అనగానే చాలామంది అయితే వచ్చారు. సక్సెస్ఫుల్గా అదైతే కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళేసి స్వామివారిని అలా తీసుకెళ్ళేసి మళ్ళీ గుళ్ళో పెట్టేశారండి. గుళ్ళో పెట్టేసిన తర్వాత అయితే తర్వాత రోజు ట్యూస్డే రోజు అన్నదానం అన్నాను కదా, అన్నదానానికి అయితే చూసారా ఎంతమంది జనం వచ్చారో. 5,000 మందో ఏమో అన్నారండి. అన్నదానానికి అయితే జనం అయితే ఫుల్గా వచ్చారండి. ఆ రోజు అసలు ఖాళీ లేదు. మా బాబు అయితే స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్కి ఒక ఆవిడకి చెప్పాను, వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, తీసుకొచ్చేసారనమాట ఆయన బాబునైతే.
తీసుకొచ్చారండి. ఇంకా బాబు కూడా వెళ్ళి అన్నదానం దగ్గర అయితే అన్నం అది తినేసి వచ్చాడండి. వంటలు కూడా కర్రీస్ అవి కూడా చాలా బాగా వచ్చినాయంట. నేనైతే వెళ్ళలేదండి, బాబునైతే పంపించాను. అన్నదానం అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్. ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఊరేగింపు జరుగుతుందండి. అన్నదానం అయిపోయిన దగ్గర నుంచి చాలా బాగా చేస్తున్నారు ఊరేగింపు కూడా. ఇక్కడ అందరూ రౌండ్గా నుంచి అన్నారు చూసారా, వాళ్ళంతా కోలాటం వేసేవాళ్ళండి. కోలాటం వేసుకుంటా దేవుడిని అయితే ఊరేగిస్తున్నారండి. నేను షార్ట్స్లో పెట్టాను వీడియో, అది కూడా ఒకసారి అయితే చూసేయండి. నాకు దేవుడిని క్లారిటీగా తీయడానికి అయితే అవ్వలేదండి, లైటింగ్ అది పడడం వల్ల క్లారిటీగా అయితే రాలేదు. ఇక్కడైతే దేవుడిని రథం పైన ఎక్కిస్తున్నారు, రథం పైన ఊరేగిస్తున్నారండి. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఊరేగింపు కూడా. దేవుడిని అలా తీసుకెళ్లారో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వర్షం అయితే ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. దేవుడు మహిమ కదా ఎంతైనా. చాలా బాగా అయిపోయింది అంతా. కోలాటంతో దేవుడిని అయితే ఊరేగించుకుంటా తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారా కోలాటం అయితే ఎలా వేస్తున్నారో అలా వేసుకుంటా తీసుకెళ్ళిపోయారండి. ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోగానే పైకి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఏదో సాంగ్ వేస్తున్నారండి, అదేం సాంగ్ నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు. అదైతే మీకు అలా పెట్టేస్తే కాపీరైట్ ఏదో వచ్చేస్తుందని చెప్పేసి అయితే పెట్టలేదండి. ఇంకా చూసారా ఎంతమంది జనం వచ్చారో. ఇక్కడ కూడా అయితే జనం ఫుల్గా వచ్చారండి. అలా ఊరేగించుకుంటా అయితే రథాన్ని లాక్కుంటా అయితే వెళ్ళిపోయారండి. కరెంట్ పోయిందండి, అప్పుడే గాలి దుమ్ము వచ్చింది బాగా, కరెంట్ పోయింది, వర్షం కూడా ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా దేవుడు అయితే వెళ్ళిపోగానే అలాగా మేమైతే పైకి వచ్చేసాం. ఇంకా ఇక్కడేనండి చూడండి, దేవుడిని క్లారిటీగా తీయడానికి అయితే అవ్వలేదు, లైటింగ్ పెట్టారు పైన దేవుడి దగ్గర, దానివల్ల అయితే క్లారిటీ రాలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.